దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను నాయన. ఆయా కాలేజెస్, స్కూల్స్ కోసమై ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. కాలేజెస్‌కి, స్కూల్స్‌కి వెళ్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. వాళ్ళ రాకపోకలందు మీరుండండి ప్రభా. క్లాస్‌లో సరిగ్గా మంచిగా వినుటకు తగిన జ్ఞానమును, జ్ఞాపకశక్తిని, వివేచనను వారికి దయచేయండి నాయన. చక్కగా చదువుకునే భాగ్యమును బిడ్డలకు దయచేయండి. వ్యర్థమైనవి నేర్చుకోకుండా, వ్యర్థమైన సహవాసం చేయకుండా, వ్యర్థమైన కార్యాలు చేయకుండా, వ్యర్థమైన స్థలాలకు వెళ్ళకుండా నీ కృపను దయచేయండి నాయన. లేనిపోనియి నేర్చుకుంటూ, లేనిపోని వాటి మీద ఆసక్తి చూపుతూ, వాళ్ళని అటు ప్రోత్సహించకుండా, అటు వెళ్ళకుండా ప్రభా వాళ్ళని కాచి కాపాడు తండ్రి. ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో, ఇలాంటి కార్యాలు చేయడానికి ప్రోత్సహిస్తున్నారో వాళ్ళందరూ కూడా నా తండ్రి యేసు నామంలో లయమైపోవునుగాక. సహాయం చేయనైనా బిడ్డలతో నువ్వు ఉండు నా తండ్రి. యవ్వన కాలంలో నా తండ్రి వాళ్ళ పాదాలు త్రొట్టిల్లకుండా సరి అయిన మార్గంలో నడిపించు. ఏది సరి అయినది ఏది కాదు వాళ్ళకి తెలియజేయి. తగిన జ్ఞానమును బోధించు నాయనా ప్రభా. తెలిసి తెలియకుండా నా తండ్రి ఏవేవో ట్రై చేస్తూ ఉంటారు. ఇది ఎట్లుంటుందో చూస్తా, ఇది ఒకసారి ట్రై చేసి చూస్తా అని ప్రభా దుష్టుని సహవాసంతో, దుష్టుని సహవాసులతో వెళ్తూ చేస్తూ ఉంటారు నాయన. తల్లిదండ్రులకు చెప్పకుండా నా తండ్రి రహస్యమైన జీవితాలను గడుపుతూ ఉంటారు ప్రభా. అయా చివరికి మోసపోతుంటారు నా తండ్రి. జీవితాలను పాడు చేసుకుంటూ ఉంటారు నాయన. అయా కనికరించండి ప్రభా. అట్టి బిడ్డలకు ప్రభా తగిన జ్ఞానము దయచేయనైనా. వెళ్ళకూడదు అని వారికి తెలియజేయండి నాయన. ఏది సరి అయినదో వారికి చూపించండి నా తండ్రి. దయగల దేవా నీకు